హాయ్ ఫ్రెండ్స్, ఎపిసోడ్ ఇప్పుడే చూశాను. ఎపిసోడ్ చూసిన తర్వాత ఆ సేమ్ ఫీలింగు, ఆ స్లో మోషన్స్, ఆ మ్యూజిక్లు తగ్గిస్తే కొంచెమైనా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. 1 hour 5 minutes ఎపిసోడ్ ఉంటే 1 hour 5 minutesలో ఒక 10 minutes మ్యూజిక్లకి 10 minutes స్లో మోషన్కి వెళ్తుంది ప్రతిరోజు. సేమ్ కన్సర్న్. మీకు ఎంతమందికి అలా అనిపిస్తుందో లేదు, కానీ నాకైతే ఆ బిగ్ బాస్ చూసే ప్రేక్షకులుగా బిగ్ బాస్ చూస్తున్న ఫీలు రావట్లా. ఇది బిగ్ బాస్ కాదు కదా ఉడాలనాయాలా అంటే బిగ్ బాస్ కాదు. స్టిల్ బిగ్ బాస్ ఆడియన్స్ చూస్తున్నప్పుడు, అది కూడా హాట్స్టార్లోనే చూస్తున్నప్పుడు అదే ఫీల్ కావాలని కోరుకుంటారు కదా. ఇంత స్లో మోషన్ ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తారు? స్లో మోషను ల్యాగ్, నాది సోదిరెడ్డిదే ఎక్కువ ల్యాగ్ అంటే సోదిరెడ్డికి మించిన సోదిరెడ్డిలు ఉన్నారు ఆడ. అంత ల్యాగ్, ఇంత పొడుగు ల్యాగ్ చేస్తున్నారు. అది ఇంటెన్షనల్గా రావట్లేదు, ఏదో అనాలి కాబట్టి అంటున్నారు అనేది కూడా అర్థమైపోతుంది. అక్కడ ప్రాబ్లం వస్తుంది. సో ఓవరాల్గా ఎపిసోడ్లోకి వెళ్దాం. ఈరోజు ఎపిసోడు ఫేక్ ఆర్ రియల్ ఆబ్జెక్ట్స్ కావచ్చు, థింగ్స్ కావచ్చు, లేదా మనుషులను తీసుకోవచ్చు. ఎవరు ఫేక్ ఎవరు రియల్, మ్యూజిషియన్ తీసుకురావడం, ఆర్టిస్టులను తీసుకురావడం, కొన్ని వస్తువులు పెట్టి ఏది ఫేక్ ఏది రియల్ అని చెప్పడం, ఇది టాస్క్ జరిగింది. దానికి ముందు ప్రతిరోజు జరిగినట్టుగానే లీడర్స్ని సెలెక్ట్ చేసే టాస్క్ జరిగింది. ఈసారి లీడర్స్ని సెలెక్ట్ చేసే టాస్క్ కొంచెం గొడవలు అవ్వడానికి వీలు ఉండేటట్టుగా క్రియేట్ చేశారు. సో విచ్ ఈస్ గుడ్, బాగానే ఉంది. తర్వాత రియల్ ఆర్ ఫేక్ అనేది పెద్ద ఇంట్రెస్టింగ్గా లేదు, కానీ ఓకేగా ఉంది. అందుకనే షార్ట్ అండ్ స్వీట్గా, నిజంగానే షార్ట్ అండ్ స్వీట్గా చెప్పడానికి ట్రై చేస్తున్నాయి. అది ఏదైతే మిస్టేక్స్ ఉన్నాయో, ఎవరైతే హైలైట్ అనిపించారో, ఎవరైతే డొల్లా అనిపించారో వాళ్ళందరి గురించి చెప్పుకుంటూ వెళ్దాం, అన్ని పాయింట్స్ టచ్ చేయకుండా. ప్రస్తుతానికి నాకు ఈరోజు హైలైట్ అనిపించిన వాళ్ళు కొంతమంది పేర్లు చెప్తాను. హరీష్, మాస్క్ మ్యాన్ హరీష్ కొన్ని సిచ్యువేషన్లో నాకు బాగా అనిపించారు. దివ్య నిఖిత గారు ఒక సిచ్యువేషన్లో ఈ ఉడాలిగాడికి సోదిరెడ్డికి కనిపిస్తాయి అనమాట. అవి కొంచెం కాంట్రడిక్టింగ్, అది పెద్ద కాంట్రడిక్టింగ్ కాదు, స్టిల్ మంచి ఆర్గ్యుమెంట్స్ చేస్తారు ఆవిడ. దాని గురించి ఆ కాంట్రడిక్టింగ్ గురించి మాట్లాడుతున్నాం. అది నవ్వుకుంటారేమో, ఒకవేళ ఆవిడ చూసినా కూడా ఒకటి, ఇది నేను అన్నానా, ఈడేంది ఇది చెప్తున్నాడని. సో తర్వాత ప్రియా శెట్టి గారు బాగా అనిపించారు, కానీ చీప్గా మాట్లాడారు, చాలా చీప్గా మాట్లాడారు. దాని గురించి మాట్లాడదాం గట్టిగా. ఆ తర్వాత శ్రీజయ్ గారు బాగా అనిపించారు. డెమాన్ పవన్ నిజంగానే డొల్లా, పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు అంటారు చూసారా, ఆ సామెత వర్కౌట్ అవుద్ది అనిపిస్తుంది. ఎందుకంటే అతని దగ్గర బాడీ ఉంది, అతను ఏదైనా ప్రూవ్ చేస్తాడేమో, సంథింగ్ మంచి లుక్స్ ఉన్నాయి, తన నుంచి ఏదైనా ఎక్స్పెక్ట్ చేద్దాం అనుకున్న ప్రతిసారి ఈ ప్రూవ్ మీ రాంగ్. నేను అనుకున్నది ఎక్కడ ఏమీ లేదు డెమాన్ పవన్ దగ్గర. మేబీ తను ఇన్నోసెంట్గా కనిపిస్తున్నాడు, మేబీ వర్కౌట్ కావట్లేదు ఏంటో, దాని గురించి కూడా మాట్లాడదాం. తర్వాత నాగప్రశాంత్ జాక్పాట్ కొట్టబోతున్నాడు మనోడు అనేది నాకు అనిపిస్తుంది, దాని గురించి కూడా మాట్లాడతాను. ఏం జాక్పాట్ రా ఉడాలని, ఆ జాక్పాట్ మీకు రివీల్ చేస్తారు. సో ఫాస్ట్గా లాగిద్దాం. థంబ్నెయిల్ కూడా పెట్టానులే మా ఊడికి. ఇదేంటిది నేను ఏదో రాసేసాను ఈరోజు. ఈ రౌండ్లుగా జరిగినాయా. ఈ రౌండ్లు ఫస్ట్ వచ్చి మామూలే కదా, రోజు వచ్చేసి హంగామా చేస్తారు శ్రీముఖి గారు, ఇంకా ఏదో గొడవలైనట్టు, కంటే జడ్జెస్ అలిగేసి వెళ్ళిపోయారు, ఇంకా వాళ్ళు రావడానికి ఇష్టపడట్లేదని చెప్పి మళ్ళీ నేను కన్విన్స్ చేసి తీసుకొని వస్తానని చెప్పి 1 minute తీసుకొని వచ్చారు. బాగా డ్రెస్లో టిప్ టాప్ టైలు పెట్టుకొని వచ్చేసారు. అంతా హంగామా చేస్తారు, నవ్వొస్తుంది నాకు. సో 1 hour 5 minutes ఉంది. విత్ మ్యూజిక్తోనే స్లో మోషన్లోనే స్టార్ట్ చేశారు. జుబ్ అని పెద్ద సీరియల్, ఎవరో సీరియల్ ఎడిటర్ ఎడిట్ చేస్తున్నారని నేను అనుకుంటాను దీన్ని. తర్వాత సరికి ఓవర్ ఇంట్రో ఇచ్చారయ్యా. ఒక షోని ఫినిషింగ్ లింక్ లేకుండా, ఆడియన్స్కి టాటా బై బై చెప్పకుండా కూడా వెళ్ళిపోయింది. నా 13 ఏళ్ళ కెరీర్లో 30 years ఆఫ్ ఇండస్ట్రీలో నేను చూడలేదని శ్రీముఖి గారు చెప్పారు. తర్వాత ప్రామిస్ చేయండి మీరందరూ, వాళ్ళకి పాపం రిక్వెస్ట్ చేసి కాళ్ళు ఎలా పట్టుకుని తీసుకొని వస్తాయని చెప్తే ప్రామిస్ చేశారు, తీసుకొని వచ్చారు. వచ్చిన తర్వాత కూడా వీళ్ళందరూ డిస్కస్ చేసి మాట్లాడారు. ఏంటి అసలు మీరు ఇలా ఆడారు, ఇలా ఆడతారా, కంటెస్టెంట్స్ జడ్జెస్ ఏంటి, అసలు సంచాలకులు అలా చేస్తారా, సంచాలకుల వల్ల ఎత్తిపోతల పథకం అయింది అనేసి సీరియస్గా వార్నింగ్ ఇచ్చిన తర్వాత మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఎందుకంటే వాళ్ళు అనుకున్నది రాలేదు. ఈ లేదా అనుకోండి, ఈ లేదరా, అప్పటికీ స్టిల్ నువ్వు ఎన్నైనా మాట్లాడు, ఏవైనా చేసుకో, మేము 15 మంది సైలెంట్ ఉంటాం అన్నట్టు వాళ్ళు అసలు ఏం మాట్లాడాల. ఇంకెందుకు నవదీప్ గారు ఒక అడుగు ముందుకేసి వాళ్ళు ఏమైనా చెప్తారేమో చూడండి, మనం అనుకున్నట్టు ఏం చెప్పట్లేదు, వాళ్ళు సైలెంట్ కూర్చున్నారు అనేసరికి సరే అని శ్రీజయ్ గారు ఒక స్టెప్ ముందు తీసి సారీ నేను స్ట్రాటజీ తప్పు వేశాను అనేసి ఒప్పుకున్న విధానంలో సూపర్ అనిపించారు. ఈరోజు ఆ విషయంలో శ్రీజయ్ గారు సూపర్ అనిపించారు. నేను ఆ స్ట్రాటజీ వరస్ట్ స్ట్రాటజీ, చెత్త స్ట్రాటజీ చేశాను, దమ్ము శ్రీజయ్ గారు చెత్త స్ట్రాటజీ చేశారు మనం చెప్పాం, ఆవిడ కూడా సారీ చెప్పిన విధానం బాగుంది. దాంతోపాటుగా నిన్న ఈ మాట అనిందంట, పక్కింట్లో చెత్త వేస్తామంటే వేస్తాననిందంట, అది మనకు టెలికాస్ట్లో లేపేశారు. ఈరోజు ఆవిడే ఒప్పుకున్నారు. అది వేస్తున్నట్టు ఇంకొంచెం వేసుకునేవాళ్ళం మనం, ఏంట్రా ఇట్ట మాట్లాడుతుంది ఈ పిల్లని. శ్రీజయ్ గారు గుడ్, వెరీ గుడ్ ఈరోజు అనిపించింది. తర్వాత వచ్చేసరికి నిన్న సంచాలకులుగా ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముగ్గురు రండి అనేసి అడిగి పిలిచి వాళ్ళ ముగ్గురిని పిలిచారు. షాకిబ్, మనీష్, డెమాన్ పవన్ వీళ్ళ ముగ్గురిని పిలిచి మీరు డిస్కస్ చేసుకొని, అంటే మీరు గొడవ వేసుకొని అనే సెన్స్లో చెబితే ఒకరిని టీమ్ లీడర్గా ఎలక్ట్ చేసుకోండి అంటే వీళ్ళ ఏమిలే, మీరు గొడవనయ్యే
మేము ఒకటే హై, మేము కలిసి డెమాన్ పవన్ చేసేసుకున్నామని డెమాన్ పవన్ అడిగారు. డెమాన్ పవన్ ఏం చెప్పాడంటే, మాకు ఇంతవరకు నాది అవ్వలేదు కాబట్టి, నేను ఫస్ట్ టైం కాబట్టి నన్ను వాళ్ళు టీం లీడర్గా చేసుకున్నారు అనేది చెప్పాడు. వాళ్ళకి వచ్చినా నాకు ఛాన్స్ రాలేదని చెప్పాను కాబట్టి నన్ను సెలెక్ట్ చేసుకున్నారని ఓకే ఒప్పించాడు, ఎలాగోలా గుడ్ థింగ్. ఇంకా అని ఇక్కడ కామెడీ ఏంటంటే, సరే ఈ ప్రాసెస్ ఏం పెట్టారంటే, ఫస్ట్ వీళ్ళు ముగ్గురిని పిలిచారు, ఎవరైతే టీం లీడ్ అవుతారో ఈ టీం లీడు మిగతా వాళ్ళల్లో ముగ్గురిని సెలెక్ట్ చేసి ఆ ముగ్గురిని ఒక గ్రూప్గా ఫామ్ చేయాలి. అంటే వాళ్ళు ఒక టీం అవుతారు అనమాట. వాళ్ళు వచ్చి డిస్కస్ చేసుకుని వాళ్ళని టీం లీడర్గా ఒకరిని ఎన్నుకుంటారు. సో ఇతను ఒక ముగ్గురిని తీసుకొని వాళ్ళని ఒక టీం చేయాలి. దానికి డెమాన్ పవన్ని ఏ ముగ్గురిని నువ్వు టీం చేస్తావని అడిగితే, శ్రేయ, నాగప్రశాంత్, శ్వేత అనే టీమ్గా చేశాడు. సపక్కని పిలిచాడు. నాకు తెలిసి మనోడు ర్యాండంగా పిలుచుంటాడు, ఏదో పిలుచుంటాడు నేమ్స్. కానీ పిలిచిన తర్వాత జడ్జెస్ ఏం చేశారంటే, ఇప్పుడు నువ్వెందుకు ఇలా చేసావు నాకు అర్థం కాలేదు, బిందు ఎందుకు సెలెక్ట్ చేసామని అడిగారు. ఎందుకు సెలెక్ట్ చేసామని అడిగితే డెమాన్ పవన్, నా అపోనెంట్స్ని ఫిజికల్గా మెంటల్గా బ్యాలెన్స్డ్గా ఉండేలా చూసుకుంటా అనేది ఏదేదో చెప్పాడు. మనోడు అస్సలు ఆ సిచ్యువేషన్లో లైవ్లీ ప్రజెన్స్ లేదు, ఎక్కడో ఆలోచిస్తున్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకో పాప మా ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నారా, ఎక్కువ ఆలోచిస్తున్నారా, ఓవర్ థింక్ చేస్తున్నారా తెలియదు. కానీ ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా ఒక్క సిచ్యువేషన్లో కూడా ఇంప్రెసివ్గా అనిపించలేదు. ఫస్ట్ డేలో టూ మచ్ ఇంప్రెసివ్గా అనిపించారు, తర్వాత అస్సలు లేదు. మీరు ఏమన్నా అనుకోండి, అస్సలు లేదు. ఎందుకంటే ఇప్పుడు కూడా ఒక మాట మీద నిలబట్టలేదు, వెంటనే చేంజ్ చేస్తున్నాడు. ఇప్పుడు చూడండి, బ్యాలెన్స్డ్గా ఫిజికల్గా బాగుండాలని సెలెక్ట్ చేశాను వాళ్ళ ముగ్గురిని అనేసి చెప్పి, నవదీప్ ఏంటి బిందు గారు ఎందుకు సెలెక్ట్ చేసావు అనగానే ఆ మాట చెప్పాడు కదా, చెప్పి నవదీప్లా నువ్వు వీక్ పీపుల్ని ఎంచుకున్నావు, అది చెప్పు ముందు అని. వీక్ పీపుల్ని ఎంచుకున్నావు కదా అని. నిజంగానే వీక్ పీపుల్ని ఎంచుకున్నట్టుగానే ఉంది. వీక్ పీపుల్ ఇన్ ద సెన్స్ ప్రతిసారి వీళ్ళ ముగ్గురిని అందరూ లాస్ట్గా ఎంచుకుంటూ ఉంటారు మీరు గమనిస్తే. ఎవ్రీ టాస్క్లో ఈవెన్ నాగప్రశాంత్ కూడా ఒక రకంగా పర్ఫార్మ్ చేస్తున్నప్పటికీ నాగప్రశాంత్ కూడా లాస్ట్లోనే తీసుకుంటూ ఉంటారు అందరూ సెలక్షన్ అప్పుడు. అలాగే సెలెక్ట్ చేసుకున్నావు అన్నట్టుగా అడిగితే డెమాన్ వీక్ అని కాదు, కంపారేటివ్లీ వాళ్ళకన్నా అంటున్నాడు. మళ్ళీ కంపారేటివ్లీ వాళ్ళకన్నా ఇక్కడ ఏం చెప్పాడు, బ్యాలెన్స్డ్గా ఫిజికల్లీ మెంటల్లీ బ్యాలెన్స్డ్గా ఉండే వాళ్ళు ఒక టీం చేశారు అన్నట్టు చెప్పాడు. ఇదే చెప్పేశాడు. దానికి నవదీప్ గారు చాలా గట్టిగా అరిచారు. అరిచినా తప్పలేదు అనిపిస్తుంది, ఎందుకంటే అతన్ని చేంజ్ చేయాలని. ఏంటి ఏదేదో మాట్లాడుతున్నావు అన్నట్టుగా. ఏమనంటే, అదే వీక్ అని చెప్పు, ఏం నువ్వు ఆపోజిట్ వాళ్ళు వీక్ అయితే నువ్వు ఈజీగా తీసుకొని గెలవడానికి ఈజీగా ఉంటుందని చెప్పు, అంతేనండి. అదే అన్నట్టుగా అన్నాడు. అయిపోయింది. ఇది కూడా నాకు అనిపించలేదు, కాన్ఫిడెంట్గా లేడు డెమాన్ పవన్. తర్వాత శ్రీముఖి గారు, నాకన్నా ఒక వీక్ టీముని ఎంచుకుంటే మంచిది, ఛాన్సెస్ ఉంటాయనేసి అనుకున్నాం. ఫెయిర్ ఎనఫ్ అన్నారు. అతను కూడా అట్లా కాదు ఇలా కాదనలా. ఇప్పుడు బలవంతుడు అతను, ఆ బలవంతుడు కుదిరితే నార్మల్గా ర్యాండమ్గా చేశానని చెప్పిన ఓకే, కానీ నాకంటే వీక్ వాళ్ళని చేసిన అన్నట్టుగా చెప్పడం అనేది కరెక్ట్ కాదు నా దృష్టిలో. స్ట్రాంగ్ పీపుల్ని తీసుకుని ఆడాలి, లేదా వీక్ పీపుల్ని తీసుకుని ఆడే సిచ్యువేషన్ ఏమైనా ఉందంటే అది లేదు. ఎందుకంటే ఇది అగ్ని పరీక్ష కదా, స్ట్రాంగ్ పీపుల్తో ఆడితేనే అతనికి ఛాన్స్ ఉంటుంది. తన దగ్గర ఎందుకు తెలియలేదు అంటున్నాను అనేది తర్వాత నేను ఈ వీడియోలో చెప్పేదంటే మీకే అర్థమవుతుంది. నన్ను 100% కరెక్ట్గా ఉండాలంటారు. ఎందుకనేది కూడా తెలివైన వాళ్ళ ఆట ఎలా ఉంటుంది అనేది ప్రియా షెట్టి న్యూస్ నేర్చుకోవాలి. నాకు అనిపించిన ఆట, నాకు అనిపించింది ఆవిడ స్ట్రాటజీ ఏంటి అనేది, దాని గురించి మాట్లాడతా. శ్వేత తర్వాత వచ్చేసరికి వీళ్ళు టీం లీడర్ని ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలనేసి చూసుకున్నారు. శ్వేత గారు, నాగప్రశాంత్ అండ్ శ్రేయ గారిలో ముగ్గురు డిస్కస్ చేసుకుని శ్వేత గారిని టీం లీడ్ చేశారు. అది మన డిస్కషన్ చూపించాల. హరీష్ వీళ్ళు టీం ఏం ఫామ్ చేశారంటే, హరీష్, అనూష అండ్ ప్రియా గారిని పిలిచారు. వీళ్ళ ముగ్గురిని పిలిచి వీళ్ళ ముగ్గురు డిస్కస్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. వీళ్ళ ముగ్గురు డిస్కషన్ ఏంటంటే, అను ఏమంటున్నారంటే, నాకు లీడర్షిప్ కావాలి, నీ లీడర్షిప్ చూశాను ప్రియా, నీ లీడర్షిప్ నేను చూసేసాను ఆల్రెడీ, కాబట్టి నువ్వు బలేదు, నువ్వు ఆల్రెడీ ఒకసారి వచ్చింది. హరీష్ గారు, మీరు తెలియకుండా ఎక్స్ట్రీమ్కి వెళ్తున్నారు కాబట్టి, మీ ఎక్స్ట్రీమ్కి వెళ్ళే విధానం నాకు నచ్చట్లేదు కాబట్టి నాకు టీం లీడ్ కావాలి, మీకు ఇవ్వాలనుకోలేదు కాబట్టి నేను మీ ఇద్దరికి వద్దు, నాకు కావాలనేసి ఆవిడ బాగా మాట్లాడారు. హరీష్ ఏమన్నారంటే, ఇక్కడ ఈరోజు అనూష రత్నం గారు బాగా అనిపించారు, అనూష రత్నం గారు రత్నం ఈరోజు అనిపించారు. ఎందుకని చెప్తాను. హరీష్ ఏమన్నారంటే, లీడర్ అనేవాడు లీడ్ చేయాలి అండ్ టాస్క్ ఆడే సత్తా కూడా ఉండాలి. లీడర్ అనేవాడు లీడే కదా, టాస్క్ ఆడే సత్తా కూడా ఉండాలి. అది మీ దగ్గర లేదనేసి అనూష రత్నం దగ్గర చెప్పాడు. టూ గుడ్. హరీష్ గారు ఎందుకు సూపర్ అనిపించారంటే, అవతలలో నోరు అదుపు తప్పి చీపుగా మాట్లాడుతున్నా, ఓవర్గా మాట్లాడుతున్నా, మాస్క్ మ్యాన్ హరీష్ చీప్గా మాట్లాడతాడు, ఓవర్గా మాట్లాడతాడు అన్నట్టుగా కనపడతాడు. కానీ మనిషి రూడ్గా సందర్భం వచ్చినప్పుడే మాట్లాడతాడు, అది కూడా లిమిట్స్ క్రాస్ చేయకుండానే మాట్లాడతాడని మాస్క్ మ్యాన్ హరీష్ మరొక్కసారి ప్రూవ్ చేశాడు. అది ఎందుకని చెప్తాను. ఇక్కడ మాట్లాడే ప్రతి మాట వ్యాలిడ్గా మాట్లాడుతున్నాడు. ఒక్కొక్కసారి క్లియర్గా వినకపోతే ఏంటంటే మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది, కానీ క్లియర్ ఏంటంటే
ఈవిడ లీడర్గా ఓకే అండి, మీరు లీడర్ అన్నారు ఓకే, లీడ్ చేయాలి, టాస్క్ ఆడే సత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు టాస్క్ ఈ మధ్య సరిగా ఆడలేదు కదా, ఇంతవరకు ఆడలేదు అనూష గారు. ఆ వ్యాలిడ్ పాయింట్ చెప్పాడు. దాని తర్వాత పార్ట్ టాస్క్లో మీరు ఏం చేయలేకపోయారు, ప్రియా ఏం చేతకాకు, ప్రియా గారు మీరు కూడా పార్ట్ టాస్క్లు ఏం ఆడలేకపోయారు, అనూష గారు కూడా ఏం ఆడలేకపోయారు. మీ వాళ్ళిద్దరు ఆట కూడా ఆడాలి, ఓన్లీ లీడర్ అంటే సరిపోదు, ఆట ఆడేవాళ్ళు కూడా ఉండాలి. నేను రెండు ఆట ఆడతాను, దాంతోపాటుగా లీడర్ కూడా చేయగలుగుతాను కాబట్టి నన్ను చేయండి, ధోని లాంటి లీడర్ అవుతాను నేను అన్నట్టుగా. ధోని గారు ఆట ఆడతారు కాబట్టి మంచి లీడర్ అయ్యారు అన్నట్టుగా మంచి పాయింట్లు చెప్పడం. తర్వాత ఓటింగ్ స్టార్ట్ చేశారు. ఏమా ఇది జరిగేటట్లేదు అందరూ అనుకుంటున్నారు అనేసి ఓటింగ్ స్టార్ట్ చేసుకుని, హరీష్ గారు అనూషకి ఇస్తానన్నారు, ప్రియా గారు లూజర్ క్యాప్టెన్ కాబట్టి నేను అనూషని సెలెక్ట్ చేసుకుందామని అనేసి ప్రియా గారు లూజర్ క్యాప్టెన్ అనే మాట మాట్లాడగానే ప్రియా గారికి కాలే లోపల మళ్ళీ ప్రియా గారిని ఇంకొక మాట అన్నాడు హరీష్. ఏమన్నాడంటే, మీరు గేమ్స్ ఆడి లీడ్ చేసి లీడర్ అవ్వాలి, మీరు గేమ్స్ ఆడి లీడ్ చేసి, ఇప్పుడు గేమ్స్ ఆడితే అప్పుడు మీరు లీడర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. గేమ్స్ ఏం పెద్దగా ఆడట్లేదు కాబట్టి మీరు లీడర్ అవ్వాల్సిన ఇది ఇంకా రాలేదు. పార్ట్ టాస్క్లో ఏం చేశారు మీరు? మొన్న పార్ట్ టాస్క్లో ఏం చేశారు? ఆడలేదుగా. మొన్న టాస్క్లో అన్నీ పోయి 2 రౌండ్లో క్వశ్చన్స్కి పోయారు, రెండింటికి ఆన్సర్ చెప్పలేదు, మీ వల్ల పాయింట్స్ రాలేదు. మరి ఎక్కడ ఆడారు మీరు? పర్ఫెక్ట్. ఆవిడ ఆడలేదు అంటే ఆయన ఎగ్జాంపుల్ కోట్ చేసిన పాయింట్లు మాత్రం పర్ఫెక్ట్. ఎందుకంటే ఆ పార్ట్ టాస్క్లో ఫస్ట్ అవుట్ అయ్యారు, తర్వాత టీంని మిస్లీడ్ కూడా చేశారు. అది ఆ పార్ట్లో ఏముందో నువ్వు ముందు కింద పడేసి, నువ్వు వద్దేసి, అది ఓపెన్, ఇవన్నీ చెప్తా ఉండిందనమాట ఆవిడ పక్కన చేరి, ఆవిడ దివ్యనిఖిత గారు. ఏది వర్కౌట్ కాలేదు కూడా. సో అవన్నీ అబ్జర్వ్ చేస్తున్నాడు మాస్క్ మ్యాన్ హరీష్. అది సూపర్ అనిపించింది. ఇవన్నీ పాయింట్స్ని తీసుకొని వచ్చాడు. తర్వాత పక్కన వాళ్ళు ఛాన్స్ లాగేసుకున్నారు, యు ఆర్ ఏ లూజర్. పక్కన వాళ్ళని ఛాన్స్ లాగేసుకున్నారు అనే పాయింట్ ఎందుకు వచ్చింది ఏదో నాకు అనిపించింది. ఏంటంటే మొన్న నాగప్రశాంత్ లీడర్గా ఉన్నప్పుడు మనమందరం అనుకున్నది ఏంటంటే, నాగప్రశాంత్ ఓటింగ్ అప్పీల్ తీసుకోకుండా అక్కడ శ్రీజ గారికి ఇవ్వాల్సింది శ్రీజ వద్దన్నప్పుడు హరీష్కి ఇవ్వాలి, హరీష్కి ఇద్దామనుకుంటే హరీష్ వచ్చి నాగప్రశాంత్ని తీసుకోమంటే నాగప్రశాంత్ వచ్చి ప్రియాని తీసుకోమన్నారు. ఎందుకంటే ప్రియా నేను పిచ్చింగ్ చేసుకుంటున్నాను, నాకు కావాలన్నది. ఈ పాయింట్లోనే పక్కన వాళ్ళు ఛాన్స్ లాగేసుకున్నాం. ఆ రోజు మేము పర్ఫామ్ చేసింది మేము, ఎందుకంటే ఆ రోజు క్వశ్చన్స్కి ఆన్సర్ చేయలేదు అనే పాయింట్ రైజ్ చేశాడు కాబట్టి. 2 క్వశ్చన్లు వస్తే 2 క్వశ్చన్కి ఆన్సర్ చేయలేదు. కానీ ఆ రోజు మాస్క్ మ్యాన్ హరీష్ 1 క్వశ్చన్కి ఆన్సర్ చేశాడు, శ్రీజ 3 క్వశ్చన్కి ఆన్సర్ చేశారు. మాకు రావాల్సిన ఛాన్స్ నువ్వు లాగేసుకున్నావు పిచ్చింగ్ చేసి అనే పాయింట్ తీసుకొచ్చాడు, విచ్ ఇస్ వెరీ వ్యాలిడ్. బాగా అబ్జర్వ్ చేస్తున్నాడు. నేను కూడా ఆ రోజు చెప్పాను, ఆవిడికి ఇవ్వకుండా ఉండాల్సింది నాగప్రశాంత్ని. నెక్స్ట్ సరికి హరీష్ అనూషకు ఓటేసి, ఎందుకంటే ప్రియా లూజర్ క్యాప్టెన్ అనేసి లూజర్ క్యాప్టెన్ అని మాట్లాడిన తర్వాత బిందు 3 టైమ్స్ క్యాప్టెన్ అయింది కదా, 2 టైమ్స్ క్యాప్టెన్గా విన్ అయింది కూడా. నువ్వు ఎలా లూజర్ క్యాప్టెన్ అంటావు అంటే హరీష్ అన్నాడు, ఆ 2 టైమ్స్ విన్ అవ్వడానికి కారణం టీమ్ మెంబర్స్. ఇది ఇక్కడ తప్పడాలనుకున్నది. ఏంట్రా ఎట్లా మాట్లాడతారు, టీమ్ మెంబర్స్ ఏంది, టీమ్ మెంబర్స్ విన్ అయితే ఈవిడ విన్ అయినట్టే కదా, ఈవిడ లీడ్ చేసే క్వాలిటీస్ ఉన్నాయి కదా అని ఇతను చెప్పిన ఇంతకుముందు ఎగ్జాంపుల్ కంపేర్ చేసుకుని పర్ఫెక్ట్గా మాట్లాడుతున్నాడు. ఎక్కడ నాన్సింగ్ లేదు. టీమ్ లీడర్ అంటే తను కూడా ఆడాలి, అవతల ఆడితే గెలిచిన దాన్ని నా వల్ల గెలిచారని చెప్పుకోవడం కాదు, తన ఎఫర్ట్స్ కూడా ఉండాలి ఆటలో ధోని లాగా అనే పాయింట్ చెప్తున్నాడు. దాంట్లో ఓకే. కానీ నార్మల్గా చూసుకుంటే టీమ్ లీడ్ చేసి ప్రాపర్గా గొడవలు లేకుండా ఎవరిని ఎప్పుడు పంపించాలని లీడర్షిప్ క్వాలిటీస్, లీడ్ చేసే క్వాలిటీ అది ఉంటే చాలు, గెలిపించుకుంటే చాలు. ఎందుకంటే ఈవిడ 3 సార్లు లీడ్ చేసినప్పుడు 2 సార్లు గెలిపించింది కాబట్టి గుడ్ లీడరే. ఇతను చెప్పిన పాయింట్ నేను యాక్సెప్ట్ చేయను, కానీ ఇతను నాన్ సింక్ లేదు మాట్లాడాలి, తన పాయింట్లు బై పాయింట్ తెలివిగానే మాట్లాడుతున్నాడు. అది నా పాయింట్. తర్వాత సరికి ప్రియా స్టార్ట్ చేశారా, ప్రియా ఉన్నారు తెలుసా, హీఈస్ అన్ఫిట్ యాజ్ ఎ పర్సన్. చాలా చీప్గా మాట్లాడారు, చాలా నోరుజారు మాట్లాడారు. అది మాస్క్ మ్యాన్ హరీష్ చేయలేదు. అతను అలా చేస్తారన్నట్టు కనపడుతుంది. ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ కరెక్ట్. కానీ ఇప్పుడు ఎందుకు మాట్లాడారు అనిపించింది లాస్ట్లో చెప్తాను. అది కొంచెం పాజిటివ్గా తీసుకున్నా, దాని గురించి లాస్ట్లో మాట్లాడదాం. హీఈస్ అన్ఫిట్ యాజ్ ఎ పర్సన్ అన్నది. పర్సన్ పక్కన వాళ్ళని నీచంగా చూడడానికి హీ విల్ గో టు ఎనీ లెవెల్. ప్రియా గారు ఈ మాట మాట్లాడడానికి అర్హురాలైనా, పక్కన వాళ్ళని నీచంగా చూపించడానికి హీ విల్ గో టు ఎనీ లెవెల్. నీచంగా చూపించడానికి అంటే తను ఓన్లీ ఈ సీజన్ మొత్తం మీద స్టార్ట్ అయిన తర్వాత ఓన్లీ టాస్క్ల గురించి, హౌస్లో గురించి మాట్లాడుతాను, కానీ అవుట్ సైడ్ ఏం మాట్లాడాలి చూపించేంతవరకు. ఈవిడ యాజ్ ఎ పర్సన్ అన్నారు, నీచంగా మాట్లాడతారని ఈవిడ నీచంగా మాట్లాడారు. నో డౌట్ ఆ పాయింట్ నీచంగా ఎంత లెవెల్కైనా వెళ్తాడు అనే దానికి ఈవిడ వెళ్ళారు ఆ లెవెల్కి. యాజ్ ఎ పర్సన్ అన్నారు. దట్ ఈస్ వెరీ వర్స్ట్ ఫ్రమ్ ప్రియా గారు. లాస్ట్లో మాట్లాడదాం హరీష్లా. మీరు ఇక్కడ కూడా హరీష్ నాకు ఎక్కడ నచ్చారంటే హరీష్ గారు అనాలనిపించింది ఈరోజు. ఎందుకంటే ఆవిడ నీచంగా నువ్వు ఎక్కడికైనా వెళ్తావు అనేసి ఆవిడే పర్సనల్గా వెళ్ళి అన్ఫిట్ యాజ్ ఎ పర్సన్ అనేసి అనడం, జడ్జెస్ అనడం వేరు. జడ్జెస్ అన్నదాన్ని మాస్క్ మ్యాన్ హరీష్ ఇంటర్వ్యూలో కూడా తప్పట్లేదు.
ఏమంటున్నానంటే ఇంటర్వ్యూస్లో వాళ్ళు నేను ఎలాంటి పర్సన్ని తెలుసుకోవడానికి నేను కూడా ఫస్ట్ వీళ్ళు అదే చెప్పాను. ఇతను సైకిక్గా కనపడుతున్నాడు కాబట్టి ఇతను ఎంతవరకు చూస్తాడు, మనల్ని కొడతాడా ఏంటి, ఎంత దూరం వెళ్తాడు, ఇతను కోపం ఎంతవరకు ఉంటుంది, లోపలికి వెళ్ళిన తర్వాత కంటెస్టెంట్స్ని కొడతాడా అనే సెన్స్లో ప్రూవ్ చేసుకోవాలని ఊరికి లూజర్ ఇవ్వడం ఇష్టం వచ్చాడు మాట్లాడారు. ఆ తప్పు లేదనేసి మాస్క్ మ్యాన్ హరీష్ కూడా అన్నాడు. కానీ నువ్వు కంటెస్టెంట్గాను పర్సనల్గా వెళ్ళి పర్సనల్గా మాట్లాడిన దాన్ని అది కూడా తీసుకోగలిగి హరీష్ దాంట్లో కూడా మీరు అని సంబోధిస్తున్నాడు. ఏమన్నాడంటే మీరు పర్సనల్గా వెళ్ళొద్దు, మీరు ఇక్కడ గేమ్ పాయింట్లో లూజర్ అన్నా మిమ్మల్ని, లైఫ్లో కాదు. మెంబర్స్ని మిస్లీడ్ చేశారు అని కూడా చెప్పారు, అంతే. మెంబర్స్ని మిస్లీడ్ చేశారని చెప్పారు చూసారా, అది కూడా చెప్పాను. అంతకుమించి మిమ్మల్ని పర్సనల్గా అన్నారు, మీరు నన్ను పర్సనల్గా అంటున్నారు. ప్రియా ఐఎమ్ డన్ విత్ ఐ విల్ ఓట్ టు అనుష అనేసి మాట కూడా వినకుండా ఐఎమ్ డన్ అన్న. ఇక్కడ నాకు నచ్చలేదు. స్టిల్ ఆర్గ్యుమెంట్స్ బాగానే చేశారు, పోటాపోటీగా మాట్లాడుతున్నా. దీని గురించి పాజిటివ్ సెన్స్లో లాస్ట్లో మాట్లాడుకుందాం. నెక్స్ట్ వచ్చరికి అనుష గారు లీడర్ అయ్యారు. అనుష గారు దివ్య, శ్రీజ, కల్కి గారిని సెలెక్ట్ చేశారు. వాళ్ళ టీం డిస్కషన్ చేసినప్పుడు ఇక్కడ ఒక రచ్చ అయింది. ఇదంతా అయిపోయిన తర్వాత ఒక 5 minutesలో అయిపోద్ది. ఇదే జస్ట్ డిస్కషన్. శ్రీజ గారు ఏమన్నారంటే అందరితో మాట్లాడడం రావాలి, కల్కి నువ్వే చెప్పావు కదా నీకు మాట్లాడడం రాదని. సో ఏమంటావు కల్కి, నువ్వు మాట్లాడాలంటే నీలాగా మాట్లాడడం రాదమ్మా, నేను ఎట్ట మాట్లాడాలని తెలుసు. ఇక్కడ దివ్య గారు స్టార్ట్ చేశారు, మంచి లాజిక్ పాయింట్ పడుకుని. దివ్య గారు ఇలా నిలబడి రోజుకు 1 నిమిషం మాట్లాడతారు. ఆ 1 నిమిషం కూడా కొంచెం బాగుంటుంది. సో ఈరోజు 1 నిమిషం కూడా బాగుంది, కానీ దీంట్లో కొంచెం కాంట్రడిక్టింగ్ పాయింట్ నేను అనుకున్నాను అనమాట. అది చెప్తాను. ఏమన్నారు దివ్య గారు, కల్కి నీకు ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలియదు, శ్రీజ నువ్వు ఎప్పుడు ఆపాలో తెలియదు. వెరీ సింక్లో ఉంటాయి మాటలు, అంటే రైమింగ్గా ఉంటాయి ఆవిడ మాటలు, రైమింగ్గా ఉంటాయి, క్వాలిటీ వర్డ్స్ ఉంటాయి అనమాట. జస్ట్ కొట్టే తెచ్చా అలాగే మాట్లాడతారు. అలాగే మాట్లాడి నీకు ఎక్కడ స్టార్ట్ చేయాలి తెలియదు, నీకు ఎక్కడ ఎండ్ చేయాలి తెలియదు, ఐ నో బోత్, 2 తెలుసు అన్నారు. ఈరోజు ఇలా అన్నారు. మొన్న 1 to 15 నెంబర్స్ అప్పుడు అనుష రత్నం గారితో ఏమన్నారంటే అనుషకి పానీలు అనేసి ఎక్కడైనా ఆపుద్ది, నేనైతే అసలు ఆపను, నేను అసలు జాలిదేయం లేకుండా ఆపకుండా మాట్లాడేస్తూ ఉంటాను. ఆవిడకి పోనీలైనా ఆపే గుణం ఉంది, నాకు అసలు ఆపను. ఈరోజు ఏమో నాకు ఎక్కడ ఆపాలో కూడా తెలుసు అన్నారు. ఇది కాంట్రడిక్టింగ్, అది పెద్ద పాయింట్ కాదు, స్టిల్ కాంట్రడిక్టింగ్ పాయింట్. తర్వాత సరికి శ్రీజ ఇక్కడికి వచ్చింది. ఇంకొకటి మాట కూడా అన్నారు దివ్య గారు, ఇక్కడ ప్రతిదీ నువ్వు ఏం చేసావంటే నీకు బెనిఫిట్ అవుతుంది అని ఇండివిజువల్గా ఆలోచిస్తున్నావు శ్రీజ, అంటే వచ్చిందే ఇండివిజువల్గా కదా అనగానే దివ్య గారులా అదేంటి ఇది, బట్ ఇట్ ఈస్ ఎ గ్రూప్ టాస్క్ అనేసి పెద్దగా ఇచ్చారు. ఇది నాట్ వ్యాలిడ్, ఎందుకంటే ఇండివిజువల్గా ఆడుతూ గ్రూప్లో కూడా ఆడాలి, ఇండివిజువల్గా ప్రూవ్ చేసుకోవాలి. ఈ అగ్ని పరీక్షది ఎంత కాదన్నా గ్రూప్ గేమ్ అనే దానికంటే ఇండివిజువల్గా ఎవరైతే చూసుకుంటారో వాళ్ళే బెటర్ నా దృష్టిలో. ఎందుకంటే వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత వేరే రకం. ఇక్కడికి వెళ్ళాలి అంటే ఆ గ్రూపులో కూడా ఇప్పుడు మన ఉందా కొండ టాస్క్ ఆడుతున్నారు, గ్రూపులో లీడర్ వచ్చి బయటికి వెళ్ళి కొండ పడేసి శ్రీజాని కొండ పడేసి అని చెప్పిన తర్వాత పడేయకూడదు. ఎందుకంటే అక్కడ ప్రూవ్ చేసుకోవాల్సిన తన స్ట్రెంత్. గ్రూపు గెలిస్తే ఏమొస్తుంది, ఆవిడ పడేస్తే ఆవిడకు ఉండేది ఒక ఛాన్స్, ఆ ఛాన్స్లో ఎక్కువసేపు హోల్డ్ చేస్తే జనాలు ఓట్లు పడితే అబ్బాయి ఏం స్ట్రెంత్ అనుకుంటారు. సో ఇక్కడ ఇండివిజువల్గానే చూసుకోవాలి. ఎక్కువ 90% ఇండివిజువల్గా ఉన్న వాళ్ళకే ఆ సెలక్షన్ ప్రాసెస్లో ముందుకు వెళ్తారు, అదే కదా ముందు చూసుకోవాల్సింది. సో శ్రీజ ఈజ్ రైట్, బట్ స్టిల్ ఆర్గ్యుమెంట్స్లో ప్రాపర్ ఆర్గ్యుమెంట్ అది దివ్య గారిది కూడా, మనం తప్పు పట్టలేదు దాన్ని. నెక్స్ట్ వచ్చేసరికి ఓటింగ్ వేశారు, కల్కిగా వచ్చింది, కల్కిగా లీడర్ అయ్యారు. లాస్ట్కి వచ్చేసరికి ముగ్గురు మిగిలి ఉన్నారు, ఆ ముగ్గురు వచ్చి నిలబడ్డారు, ప్రసన్న గారు, పవన్ కళ్యాణ్ అండ్ దాయల గారు. సో వీళ్ళు ముగ్గురు డిస్కస్ చేసుకున్న తర్వాత ప్రసన్న గారికి అదే పవన్ కళ్యాణ్ ఇంతవరకు అవ్వలేదు కాబట్టి లీడర్, వీళ్ళిద్దరు అయ్యారు కాబట్టి పవన్ కళ్యాణ్ని లీడర్ చేస్తారు, అయిపోయింది. ఇక్కడ ఫేక్ ఆర్ రియల్ అనే టాస్క్ స్టార్ట్ అయింది. ఇది ఫాస్ట్గా చెప్పేస్తాను, ఎక్కువసేపు డిస్కషన్ ఉండదు. ఆ డిస్కషన్లో ఫేక్ ఆర్ రియల్ది ఒక రౌండ్ నెంబర్ 1 పెట్టారు. ఆ రౌండ్ నెంబర్ 1 ఏంటంటే 2 కేకులు వచ్చాయి, ఏది రియల్ కేక్ ఏది ఫేక్ కేక్ అని. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే కన్ఫ్యూజ్ చేయడానికి చూస్తున్నారు. 2 లెవెల్ మన ఫస్ట్ లెవెల్లో ఒకటి చూడగానే ఇదే హైలైట్, ఇదే ఫ్రెష్ కేకు అని అనిపించేటట్టుగా పైన పూత పూసుకొని వచ్చారు. చూడంగానే మిగతాది ఇది ఫేక్ అని అనిపించేటట్టుగా చేశారు. క్లియర్గా కనపడిపోతుంది ఇది రియల్ కేక్ అన్నట్టుగా. అది రాంగ్ కేకు, అది ఫేక్ కేకు. రియల్ కేక్లా కనపడేటట్టు చేశారు, అది రాంగ్ కేకు. సో వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ఇది రియల్ అనేసి గెస్ చేశారు ఆల్మోస్ట్ అందరూ. అది రాంగ్ అయింది, ఫేక్ కేకు రియల్ అయింది, రియల్ కేక్ ఫేక్ అయింది, మిస్లీడ్ చేశారు. ఇక్కడ పాయింట్ ఎవరికి రాలేదు. ఆ తర్వాత జరిగి నెక్స్ట్ రౌండ్ పెట్టారు. ఈ రౌండ్లో ఏం చేశారంటే ప్రియా, శ్రీజ, శ్రేయ, డెమాన్, ప్రసన్న గారు వెళ్ళారు. ఒక్కొక్క గ్రూప్ నుంచి ఒక్కొక్కరు వెళ్తే 2 అమ్మాయిలు వచ్చారు. రియల్ జుట్టు ఎవరిది అని అడిగారు. ఈ రియల్ జుట్టు మీరు గమనిస్తే నేను సేమ్ అక్కడ వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ కేక్ విషయంలో మోసం చేశారు చూస్తారా, కనపడేదంతా నిజాలు కాదనే సెన్స్లో క్రియేట్ చేసి ఆ అమ్మాయి బ్లూ డ్రెస్ అమ్మాయికి క్లియర్గా నాకైతే జుట్టు కనపడుతుంది, అది పిన్ వేసి ఉన్నట్టుగా క్లియర్గా కనపడుతుంది, అతికిచ్చారు క్లియర్గా అక్కడ ఆవిడ అటాచ్మెంట్ ఉంది అని. కానీ ఇందాక జరిగిన దాన్ని బట్టి చూసేది నిజాలు కాదని ఆపోజిట్లో చెప్పారు ఎక్కువ మంది.
అలా మిస్లీడ్ చేయడం స్టార్ట్ చేశారు. సూపర్ అనిపించింది నాకు. ఆ తర్వాతసరికి ఆల్మోస్ట్ అంటే ప్రియా రైట్ ఆన్సర్ చెప్పింది. శ్రీజ గారిలో ఆ అమ్మాయి కళ్ళల్లో స్ట్రెంగ్త్ ఇది చాలా ఓవర్ అనిపించింది నాకు. ఇదే తగ్గించుకోవాలి. ఎందుకంటే ఈ అమ్మాయి అంట ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది బ్లూ, ఇంకొక అమ్మాయి రెడ్ ఉంది. ఆ రెడ్ అమ్మాయిలో ఎలా చెప్పావు రెడ్ అమ్మాయి అని ఎందుకు రాసావు శ్రీజ అంటే, అదే రియల్ జుట్టు ఫేక్ జుట్టు ఈ అమ్మాయిది ఫేక్ అన్నది. ఎవరిది రెడ్ అమ్మాయిది ఫేకు, బ్లూ అమ్మాయిది రైటు, బ్లూ అమ్మాయిది రియల్ జుట్టు అనేసి అన్నది ఆవిడ. ఎందుకు రెడ్ అమ్మాయిది ఫేక్ అనిపిస్తుంది అంటే, రెడ్ అమ్మాయి అంట ఈ వెయిట్ ఎక్కువైపోయి హెయిర్ ఎక్స్టెన్షన్ పెట్టుకోవడం వల్ల కాలు కొంచెం స్ట్రెంగ్త్ ఎక్కువ దీని మీద పెడుతుందంట రైట్ లెగ్లో. చాలా ఓవర్ ఇది, చాలా ఓవర్ థింకింగ్ ఇది. అందరూ అదే అనుకున్నారు. అనవసరం. ఆ హెయిర్ ఎంత ఉంటుంది, దానికి ఇట్లా పెట్టి బాధపడతా ఇబ్బంది పడతా ఉందంట అనేసి చెప్పింది. కొంచెం హెయిర్ ఓకేలే, ఒక రకమైన వెయిట్ ఉన్నప్పటికీ అది గమనించిన అంటుంది. ఎక్స్టెన్షన్ క్లియర్గా ఉంది. ప్రియా గారు రైట్ ఆన్సర్, గుడ్. నెక్స్ట్ వచ్చేసరికి శ్వేత, హరీష్, మనీష్, కల్కి, దాలియా వచ్చారు. 2 బల్బులు ఉన్నాయి, ఏది రియల్ ఏది ఫేక్ అని చెప్పారు. రైట్ ఆన్సర్ కల్కి పాయింట్ వచ్చింది. ఫస్ట్ చెప్పింది కల్కి కాబట్టి కల్కి ఆన్సర్, కల్కి పాయింట్ రైట్ ఆన్సర్ చెప్పింది. నాకు తెలిసి ఇది కొంచెం లక్కీగా ఏదో పెట్టారంటే పెట్టుండొచ్చు. నాకేమో అక్కడ ఏది కరెక్ట్ ఏది ఫేక్ అనేది, ఏది ఫేక్ ఏది రియల్ అనేది అర్థం కాలే. ఆ బల్బులో జూమ్ కూడా పెద్దగా చేయలేదు. సో ఆవిడ రైట్ ఆన్సర్ ఫస్ట్ చెప్పారు. ఓకే. నెక్స్ట్ రౌండ్ దివ్య, ప్రియా, నాగా, పవన్ కళ్యాణ్, పవన్, డెమాన్ పవన్ వచ్చారు. స్కెచ్ ఆర్టిస్ట్ ఎవరు? 2 వచ్చారు. స్కెచ్ ఆర్టిస్ట్ ఎవరు అనేది క్వశ్చన్స్ చేసి కూడా కనుక్కోవచ్చు. ఒక్కొక్కరు క్వశ్చన్ అడిగే అవకాశం కూడా ఉందని జడ్జెస్ చెప్పారు. డెమాన్ పవన్ ఏమో అడిగానంటే, ఎప్పటి నుంచి స్కెచ్ వర్క్ చేస్తున్నారు అనగానే చిన్నప్పటి నుంచి చేస్తున్నానని చెప్పాడు, గుర్తుపెట్టుకోండి. తర్వాత దివ్య గారు సైన్ ఎక్కడ పెడతారంటే అట్లా రకరకాల క్వశ్చన్ అడిగారు, కింద పెడతానన్నారు. నాగా, కళ్యాణ్ తనని అడిగితే నాగా ప్రశాంత్లా అడగకుండానే వెళ్ళి తను పెట్టేశాడు, డైరెక్ట్గా పెట్టేశాడు ఫస్ట్ ప్లేస్లో. అక్కడ 1 2 3 4 5 ఉంటుంది. వీళ్ళు ఆన్సర్ రాసి ఫస్ట్ పెట్టిన వాళ్ళు ఫస్ట్ చదువుతారు, రెండోది పెట్టిన వాళ్ళు రెండోసారి చదువుతారు. అంటే ఫాస్ట్గా పెట్టాలి. ఆ ఏ నెంబర్లో పెట్టారనేది ఉంటుంది. ఫాస్ట్గా పెడితే నీవు ఆ సేమ్ ఆన్సర్ రాసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే ముందు పెట్టారో సేమ్ ఆన్సర్ రాసినప్పటికీ ఆ ముందు పెట్టిన పర్సన్నే విన్నర్గా అనౌన్స్ చేస్తారు. కాబట్టి నాగ ప్రశాంత్ ఫాస్ట్గా వెళ్ళేసి ఫస్ట్ ప్లేస్లో పెట్టేశాడు తన ఆన్సర్. రైట్ ఆన్సర్ తందే అయింది. ఎలా కనుక్కున్నావు అంటే టూ గుడ్ అనిపించాడు నాకు, టూ గుడ్. పవన్ కళ్యాణ్ నువ్వు ఐబ్రోస్లో ఎన్ని వేరియేషన్స్ ఉంటాయని అడిగాడు చూస్తారు. అది నాకు అప్రిషియేట్ చేయాలి. ఇవన్నీ ఎట్ట తెలుసా పవన్ కళ్యాణ్కి ఆర్మీ పర్సన్ కానీ అనిపించింది. అది విని అది ఈ పక్కతను అడిగితే ఈ పక్కతను మైక్ తీసుకోపోయినట్టు. ఎందుకంటే రియల్ ఆర్టిస్ట్ కాబట్టి తనకు తెలుసు కాబట్టి ఇలా వెళ్ళబోయాడు. అది అబ్జర్వ్ చేయడం టూ గుడ్. నాగప్రశాంత్కి పాయింట్ వచ్చింది. అందరూ అప్రిషియేట్ చేశారు కూడా. టూ గుడ్ అయ్యా ప్రశాంత్ అని కేక్ కూడా తినిపించారు. అందరూ తినిపించారులే, మనం ఎక్కువ అప్రిషియేట్ చేశారు. ఇతను మాత్రం ఈ ఆర్టిస్ట్, ఈ పక్క వచ్చిన ఆర్టిస్ట్ చాలా ఓవర్ పర్సన్. ఏమంటుండంటే పవన్ కళ్యాణ్ని అప్రిషియేట్ చేస్తున్నాడు. మిగతా వాళ్ళందరూ ఈ పర్సన్ అంటుండ్రు, అవతల ఏజ్డ్ పర్సనే రియల్ ఆర్టిస్ట్ అంటే ఇతను ఒక్కడే పవన్ కళ్యాణ్ ఫేక్ పర్సన్ అంటుంటే గుడ్ బ్రో, లవ్ యూ బ్రో, యూ హ్యావ్ ఫ్యూచర్, అది అంటుండే ఇతను ఓవర్గా. అది ఫన్నీగా అనిపించింది. సో ప్రశాంత్ గెలిచాడు. క్వశ్చన్ అడగకుండానే రైట్ ఆన్సర్ పెట్టగలిగాడు. తర్వాత సరికి నెక్స్ట్ రౌండ్లో ప్లాంట్స్లో రియల్ ఆర్ ఫేక్ అన్నారు. ఆ ప్లాంట్స్ అయితే నేను క్లియర్గా గెస్ చేశాను. ఎందుకంటే ఫేక్ దానికి కింద దాకా లీవ్స్ ఉన్నాయి, జెన్యూన్ దానికి కొంచెం కాండం స్టెమ్ వదిలేసి కొంచెం పైనుంచి లీవ్స్ స్టార్ట్ అయ్యాయి. అది రియల్ది, ఇది ఫేక్ దాన్ని నేను గెస్ చేశాను. అదే శ్రీజ గారు కూడా గెస్ చేశారు. శ్రీజ ఈజ్ ద విన్నర్ ఈ రౌండ్లో. తర్వాత సరికి శ్రీజ, శ్రేయ, అనుష, షాకిబ్ వచ్చారు. శ్రీజ, శ్రేయ, ప్రసన్న, అనుష, షాకిబ్ వచ్చారు. షాకిబ్, శ్రీజ రియల్ అని రాశారు. శ్రీజ ముందు రాసింది కాబట్టి శ్రీజకి విన్నర్ ఇచ్చేశారు. తర్వాత సరికి నెక్స్ట్ రౌండ్లో షూస్ ఏది అని ఇచ్చారు. 2 డిఫరెంట్ షూస్ ఇచ్చారయ్యా. ఒకటి ఒక కలర్, ఇంకొక కలర్, షేపులు అన్నీ వేరు. సో ఇస్తే ఆ క్వశ్చన్ అడగకముందే వాళ్ళు రాసేస్తున్నారు. కానీ ఆల్మోస్ట్ దాలియా తప్పించి మిగతా వాళ్ళందరూ షూ ఏది కరెక్ట్ సైజ్ రిలేటెడ్ ఇచ్చారు. అది కూడా నవదీప్ రిలేటెడ్ అని మిగతా వాళ్ళు గెస్ట్ చేశారు. కానీ దాలియా గారు గెస్ట్ చేయకుండా రియల్ ఫేకే రాశారు. కాబట్టి లాస్ట్లో ఆవిడికి కూడా ఎల్లో కార్డ్ ఇచ్చింది. వన్ ఆఫ్ ది రీజన్స్ ఇదనమాట. ఇదేంటి క్వశ్చన్ అడగకముందే అనేసి. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫేక్ ఆర్ రీల్ అనే టాస్క్ పెట్టి నువ్వు సైజెస్ డిఫరెన్స్ ఇస్తే ఎలా కనుక్కుంటారనేది నాకు అర్థం కాలేదు. అది లాజిక్. ఫేక్ ఆర్ రీలే ఈ టాస్క్ అంతా అని ముందే అనౌన్స్ చేసి ఇప్పుడు డిఫరెంట్ సైజెస్ పెట్టేది ఏంటి, దానికి మళ్ళీ ఎల్లో కార్డ్ రీజన్ చెప్పడం ఏంటో నాకు అసలు నాన్సింగ్ అనిపించింది. ఇలా లాజికల్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆవిడేమనుకోండొచ్చు ఫేక్ ఆర్ రీల్ అంటే కలర్స్ వేరు ఇచ్చినప్పటికీ ఈ మధ్యకాలంలో వస్తున్నాయి కదా, కేక్ కూడా షూ లాగా ఉంటుంది, కట్ చేస్తే కేక్ ఉంటుంది అక్కడ, అలాంటిది ఏదో అనుకోనొచ్చు కదా. దానికి మళ్ళీ నువ్వు చెప్పిన టాస్క్ ఏంటి, నువ్వు ఇచ్చింది ఏంటి, ప్రాపర్టీస్ ఇచ్చి అది మేము ఇచ్చింది అది కాదు, సైజెస్ చెప్పమన్నాం, ఇది నవదీప్ కేసు సూట్ అవుతుందో చెప్పమన్నాం అంటే లాజిక్ ఉందా? దానికి మళ్ళీ ఎల్లో కార్డ్ ఇవ్వడం అనేది అసలు ఇల్లాజికల్ థింగ్. ఆ రీజన్ చెప్పి మీకు అనిపించిందో లేదు. నెక్స్ట్ వచ్చేసరికి
దాన్ని కరెక్ట్గా గెస్ చేసింది వచ్చేసరికి మనీష్కి పాయింట్, మనీష్ గెస్ట్ చేశారు, మనీష్కి పాయింట్ వచ్చింది. మనీష్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యి తిన్మర్ డ్యాన్స్ కూడా వేసాడు మనోడు. నెక్స్ట్ రౌండ్ ఇద్దరిలో సింగర్ ఎవరు అనేసి అంటే డమాన్ పవన్. సింగింగ్లో ఎన్ని జోనర్స్ ఉంటాయి అనేసి డమాన్ పవన్ అడిగితే మనోడు 12 అని చెప్పాడు. ఫేక్ పర్సన్ అని చెప్పాడు ఆన్సర్ అనమాట. హరీష్ వచ్చి మీరు ఏ టైప్ ఆఫ్ సాంగ్స్ పాడతారు? హరీష్ సూపర్ తెలివైనడు సమయం. ఏ టైప్ ఆఫ్ సాంగ్స్ పాడతారంటే ఆ గ్రీన్ డ్రెస్ ఆ బ్లూ జాకెట్ వేసుకున్న అతనే మళ్ళీ ఆన్సర్ చెప్పి నేను ఆల్ సాంగ్స్ పాడతాను అనగానే నేను క్లియర్గా గెస్ చేసి ఇతను కాదు, అవతలోడు జెన్యూన్, అవతల పర్సన్ జెన్యూన్, ఇతను ఫేక్ అని. ఎందుకంటే ఆల్ సాంగ్స్ అని చెప్పకుండా ఆ జానర్స్ 1-2 చెప్పుండేవాడు. ఆల్ సాంగ్స్ అనగానే అతను డౌట్ వచ్చి వెంటనే పెట్టేశాడు. టూ గుడ్ హరీష్, వెరీ గుడ్ థింకింగ్. తర్వాత సరికి హరీష్కి రైట్, నేను అదే అనుకున్నా, హరీష్కి పాయింట్ వచ్చింది, వెరీ గుడ్ హరీష్. లాస్ట్కి గ్రీన్కి రెడ్ మధ్య టై అయింది. లాస్ట్ పాయింట్కి వచ్చేసరికి గ్రీన్ రెడ్ మధ్య టై అయ్యి ఆ 2 టీంలకి ఈక్వల్ పాయింట్స్ ఉన్నాయి. ఎవరు గెలవాలి అన్నప్పుడు ఆ టీం నుంచి ఒకరు, ఈ టీం నుంచి ఒకరు, ఆ టీం నుంచి ప్రియా, ఈ టీం నుంచి శ్రీజ గారిని పంపించారు. కలికి పంపిస్తే పవర్ గ్లాసెస్ ఏంటి అనేసి డెసిషన్ తీసుకోవాలి. ఆ పవర్ గ్లాసెస్ ఏంటి అనేది చూసి చెప్పాలి. సో చెరొక ఆన్సర్ రాశారు. రాసిన తర్వాత అక్కడ 1-2 ప్లేసుల్లో పెట్టాలి కదా, తీసుకెళ్ళి ఎవరిది ఫస్ట్ ఆన్సర్ చదవాలి, ఎవరిది ఫస్ట్ కన్సిడర్ చేయాలని పెట్టడానికి వెళ్ళేటప్పుడు శ్రీజ గారు ఆ 1-2 ప్లేసెస్ దగ్గరగా ఉన్నారు, ప్రియా గారు ఇక్కడ నిలబడినారు. శ్రీజ గారు ఫస్ట్ స్టార్ట్ అయ్యారు. తర్వాత ప్రియా గారు కూడా స్టార్ట్ అయ్యి ప్రియా గారు కొంచెం శ్రీజ గారి కంటే ముందు వెళ్ళడానికి ట్రై చేశారు. కానీ ప్రియా గారు వెళ్తుంటే శ్రీజ గారు తొయ్యలేదు. ఇలా ఆవిడకంటే ముందు వెళ్ళారు. ఇలా అడ్డం వచ్చి ముందు వెళ్ళి ముందు పెట్టేశారు. విచ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ రాంగ్. అసలు ఎవడు రాంగ్ అనలేడు దాన్ని. అసలు అక్కడ ఏమీ చేయలేదు, పుష్ చేయలేదు. నిజంగా పుష్ చేసినా తప్పులేదు. అసలు పుషే లేదు, పుష్ లేదు, డిష్యూ లేదు, తుస్సు లేదు, ఏమీ లేకపోయినా కూడా అది పుష్ చేసావనే పాయింట్లో నోరు జారి చాలా చీప్గా మాట్లాడారు ప్రియా గారు, విచ్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్. అదేంటంటే నీకు పుష్ చేసినప్పుడే అనడానికి హక్కు లేదు, పుష్ చేయకుండా ఎందుకన్నారా అని నాకు అర్థం కాలేదు. అంత చీప్గా ఏమన్నారంటే, ప్రియా ఏమన్నదంటే, ప్రియా ఐ కాంట్ డూ ఆల్ దిస్ చీప్ అన్నారు. సిల్లీగా అనేసారు, ఎంత కేర్లెస్గా అన్నారు ఎక్స్ప్రెషన్స్ కానీ. ఆ తర్వాత శ్రీజ ఎంత తెలివైన అమ్మాయి అంటే ఏం మాట్లాడాల, ఓవరే చేయలే. అంత చీప్గా అంత అన్నప్పుడు ఓవర్ చేస్తేమో అనుకుంటే ఏం మాట్లాడాల, సైలెంట్గా ఉంది. అనుకోండి జనాలు చూస్తున్నారని తెలివి కలది. ఆ తర్వాత జడ్జెస్ గమనించి చీప్ థింగ్సా, ఏం మాట్లాడుతున్నావు, ఏంటి అసలు ఎందుకు అట్లా అన్నామంటే ఆవిడ మళ్ళీ ఏమన్నదంటే ఐ కాంట్ డూ ఆల్ దీస్ చీప్ థింగ్స్ అన్నారు. ఏంటి అసలు చీప్ థింగ్స్ అక్కడ అనేసి ఏమంటున్నావు అంటే శ్రీజ జడ్జెస్ చీప్ థింగ్స్ ఏముందంటే అది గేమ్ అమ్మా అనే శ్రీజ అనగానే, ప్రియా నేను ఫస్ట్ వెళ్ళే కదా శ్రీజ పెట్టాలిగా, మరి ప్రియా హ్యాపీగా తీసుకో, ఓకే హ్యాపీగా తీసుకో, ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ, నేను ఎప్పుడూ హ్యాపీగానే ఉంటాను అనేసి మాట అనుకున్నారు. పుష్ చేయలేదు, చేసినా కూడా తప్పులేదు, దాన్ని చీప్ థింగ్స్ అనేసి చీప్ అనే పదం వాడడం ఏంటో, దానికి ముందు ఇన్ పర్సన్గా నువ్వు అసలు పర్సనే కాదన్నట్టుగా మాట్లాడడం ఏంటో నాకు అర్థమే కావట్లేదు. ప్రియా గారు ఎందుకు మాట్లాడారు నాకు ఇప్పుడు అర్థమైంది. ఏంటంటే ఇప్పుడు దాంట్లో పాజిటివ్ యాంగిల్ చెప్తాను. నేను అనుకున్న పాజిటివ్ యాంగిల్ మేబీ ఆవిడ అది అనుకున్నారో లేదో తెలియదు. ఏదో ఒకటి చేయాలి అక్కడ, సంథింగ్ మనం చేస్తేనే అగ్ని పరీక్షలో సెలెక్ట్ అయ్యి బిగ్ బాస్కి వెళ్తామనే సెన్స్లో అలాగా మాట్లాడాలి. కాబట్టి ఇంటెన్షనల్గా మాట్లాడుతున్నారేమో ఎక్కువగా అన్నట్టుగా నాకు అనిపించింది. ఇది పాజిటివ్ థింగ్ అని తీసుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు టాస్క్ బాగా ఆడారు, చాలా బాగా ఆడారు కాబట్టి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ కూడా వచ్చింది కాబట్టి ఆవిడకి. స్టిల్ నెగిటివ్ అయితే నెగిటివే, మనం కాదనలేము, దాన్ని పాజిటివ్గా చెప్పలేము. కానీ దీంట్లో నేను పాజిటివ్గా లెక్కేసుకున్నది తెలివిగా ఆడుతుంది అని అనుకున్నది ఏంటంటే, ఈవిడ అక్కడ శ్రీజ గారిని ఎవరైనా చూస్తే అక్కడ ఆటలో టాప్లో ఉన్నారు శ్రీజ గారు అనేది క్లియర్గా అర్థమైపోతూ ఉంటుంది. శ్రీజ గారు వెళ్ళేటట్టున్నారు బిగ్ బాస్ హౌస్లోకి. దాంతోపాటుగా మాస్క్ మ్యాన్ హరీష్ చాలా సైక్గా ఉన్నాడు, వింతగా ఉన్నాడు, ఇతను కూడా వెళ్తారని అక్కడ కంటెస్టెంట్స్ అందరికీ అర్థమై ఉంటుంది. అర్థమయ్యి వీళ్ళిద్దరితోనే వాగ్వాదం గట్టిగా పెట్టుకుంటుంది ప్రియా గారు అని అనిపిస్తుంది. అంటే ఆ వాగ్వాదం, ఆ మాట తీరు ఎలా ఉందంటే, ఇంకా అవతలలో ఇద్దరికి మళ్ళీ అవుట్ సైడ్ ఆఫ్ ద సెట్స్లోకి వెళ్ళిన తర్వాత కూడా మాటలు ఉండు, అంత పెద్ద మాటలు అంటున్నప్పుడు మాట్లాడుకోరు. ఇది గమనిస్తే బిగ్ బాస్ టీము, ఇది గమనిస్తే ఇక్కడ ఎవరిని ఎక్కువ సెలెక్ట్ చేస్తారంటే ఫ్రెండ్లీగా ఉన్న వాళ్ళ కంటే కూడా ఇక్కడ విరోధం ఉండే వాళ్ళనే ఎక్కువ సెలెక్ట్ చేస్తారు లోపలికి. ఒకరికొకరు పడని వాళ్ళనే ఎక్కువ సెలెక్ట్ చేసి లోపలికి తీసుకెళ్తే అక్కడ కూడా ఇలాగే ఉంటారు. ఆ సెన్స్లో ఏమన్నా ఎక్కువ నోరు జారి మాట్లాడుతున్నారా ఇంటెన్షనల్గా, అంటే ఇంత మాట్లాడాల్సిన దాడ ఇంత మాట్లాడుతున్నారా, ఈ రైవల్రీ మనకు అవసరం, దే ఆర్ ఇన్ లీడింగ్ అనేసి ఇంటెన్షనల్గా చేస్తున్నారని అనిపించింది. అది కొంచెం పాజిటివ్ యాంగిల్లో తీసుకుంటాను. అలా తెలివిగా మాట్లాడడం, బిగ్ బాస్ హౌస్కి సెలెక్ట్ అవ్వడం కోసం చేసిన ప్రయత్నం కానీ చూస్తున్నా. లేదు అంటే టూ బ్యాడ్. నువ్వు ఎంత బాగా అన్నా ఆ చిన్న లూజ్ మాట అనేది బిగ్ బాస్ సీజన్లోకి వెళ్ళిన తర్వాతనే చిన్న లూజ్ మాట చాలా ఎక్కువ ఇస్తుంది అనమాట, చాలా ఎక్కువ దూరం వెళ్తుంది. అదే అబ్జర్వ్ చేసుకోవాలి కంటెస్టెంట్స్ వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఎవరైనా కూడా ఇదొక్క మాటతో ఫుల్ నెగిటివ్ అయిపోతారు, వెరీ బ్యాడ్. కానీ ఆట మాత్రం బాగా ఆడారు, గుడ్. ఈరోజు నెక్స్ట్ వచ్చేసరికి
ప్రియా గెలిచారు, టీంని గెలిపించింది ఆవిడ. దట్టు ఈరోజు ఏంటంటే ఈరోజు చూడండి ప్రూవ్ చేసుకున్నారు ప్రియా గారు. హరీష్ అన్నారు నువ్వు టీం లీడ్గా ఉండి నువ్వు ఆడలేదు, మీ వాళ్ళు గెలిపించారు, నీ వాళ్ళు ఏం గెలిచిందిలే అని. అదే టీంలో ఉండి డెస్టినీ ఎలా ప్రూవ్ చేస్తుంది చూడండి. ఆవిడ టీం లీడర్ కాకపోయినా ఆవిడే గెలిపించింది ఈరోజు టీంని, విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్. తనకి తను ప్రూవ్ చేసుకునే ఛాన్స్ ఈరోజు వచ్చింది. తర్వాత సరికి టీం లీడర్గా అనూష గారు క్యూట్గా డ్యాన్స్ చేశారు. అనూష గారు అని ప్రియా గారు కూడా వచ్చి గెలిచిన తర్వాత క్యూట్గా అనిపించింది. ఇక్కడ అనూష గారు నాకు బాగా అనిపించింది అంటే టీం లీడ్గా నువ్వు సెలెక్ట్ చేసి ఒకరికి ఓటప్పి ఇవ్వండి అనేసి అంటే ఓటప్పిలు తనకు తాను కూడా తీసుకోవచ్చు, తీసుకోకూడదు జనాలు కూడా తప్పు పడతారని ఆవిడకి తెలుసు. స్టిల్ తీసుకున్నా ఓకే, తీసుకోకూడదని తెలుసు. ఆవిడేం పెద్ద ప్రూవ్ చేసుకుని అబ్బా అని అనుకోవడానికి లేదు ఓటప్పిలు ఆవిడని తీసుకోపోవడానికి. కానీ పోకపోవడానికి రీజన్ ఏదైతే చెప్పారు ఆవిడ గుడ్ అనిపించారు. అనూష రత్నం ఈరోజు రత్నం అనిపించారు. ఆ రత్నం ఈరోజు కనిపించింది. నేను లెస్ పర్ఫార్మెన్స్ నాదే అనిపించింది, నేనేం ప్రూవ్ చేసుకోలేదు ఈరోజు కూడా అనే మాట వాడటం అది బరువైన మాట. ఆ మాట వాడి జెన్యూన్గా హానెస్ట్గా ఆవిడ ఒకటికి 2 సార్లు రిపీట్ చేశారు ఆ మాటని. జడ్జెస్ చెప్తున్నప్పటికీ నీకు నువ్వే లేదనుకుంటే మనం ఏం చెప్తాం పర్ఫార్మెన్స్ అంటే, లేదు అని గట్టిగా 2వ సారి కూడా చెప్పారు. చెప్పి ఎవరికైతే పర్ఫార్మెన్స్ ఉందో ప్రియా గారు ఆల్రెడీ ఓటెప్పిల్ చేశారు కాబట్టి నేను హరీష్కి ఇస్తున్నానని చెప్పడం, విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్. మంచి లీడర్షిప్ క్వాలిటీస్ చూపించారు, టూ గుడ్ అనిపించారు ఈరోజు అనూష గారు. తర్వాత సరికి డాలియా గారికి నీ తొందర వల్ల నువ్వు ఆ షూస్ విషయంలో రియల్ ఆర్ ఫేక్ అనేసి కన్సిడర్ చేశావు. నువ్వు అసలు ఆ క్వశ్చన్ అడగకముందే అనేసి ఎవరికి ఇవ్వాలి ఎల్లో కార్డు ఎవరికి ఇవ్వాలని ఆవిడకి ఇచ్చారు. ఆవిడకి ఇవ్వడంలో రాంగం లేదు కానీ ఆవిడకి ఇవ్వచ్చు, ఆవిడేం పర్ఫార్మెన్స్ పెద్దగా చేయట్లే. కానీ దానికి రీజను రియల్ ఆర్ ఫేకా లేదా అని ఆలోచించకుండా ఆవేశపడి రాసావా అనేసి అంటారు. అయ్యా టాస్కే రీల్ ఆర్ ఫేక్ అని మీరు పెట్టి మధ్యలో మీరు సైజులు మారిస్తే వాళ్ళు ఏం చేయగలుగుతారు పాపం, ఏందో నాకు అర్థం కాల. నెక్స్ట్ వచ్చేసరికి ఒక్కొక్కరు అడుగుతున్నారు ఏంటి అది అని. పవన్ కళ్యాణ్ వచ్చేసరికి 2 రాంగ్ చెప్పాను నేను. ప్రసన్న వచ్చేసరికి అసలు ప్రసన్న డొల్ల, ప్రసన్న గారు వెరీ డొల్ల నో డౌట్. ఎందుకంటే వీళ్ళు ఎన్ని మాట్లాడుతున్నా ఒక్కటి కూడా ఆర్గ్యుమెంట్ చేయడు, ఒక్కటి కూడా రిటర్న్ మాట్లాడలేదు, అసలు సైలెంట్గా ఉంటున్నారు. జడ్జెస్ అడిగినా కూడా చాలా డొల్ల అయిపోయారు అతను మాత్రం. తర్వాత సరికి బిందు ప్రసన్న స్టోరీ ఇన్స్పిరేషన్గా ఉంది కానీ కష్టమయ్యా గేమ్కి ఏం చేయట్లేదు అన్నా కూడా సైలెంట్గా ఉన్నారు. తర్వాత సరికి పవన్ కళ్యాణ్కి వాళ్ళ టీంకి 0 పాయింట్స్ వచ్చి దాని గురించి అడిగినప్పుడు కూడా సారీ అది అన్నారు. దాలియా గారికి మనం అనుకున్నట్టుగా ఎల్లో కార్డు ఇచ్చారు, అయిపోయింది. 2వ కార్డు వస్తే అవుట్ ఆఫ్ ది షో అని చెప్పి వదిలేశారు. బిందు గారు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఈ టాస్క్లో అసలు ఊరు లేరు. కానీ గుడ్లో మెల్లగా ప్రియా గారికి ఇస్తున్నా అని చెప్తే ప్రియా గారు కొంచెం హట్ అయ్యారు. గుడ్లో మెల్ల అంటే నాకు చేయాలని లేదనేసి హట్ అయితే బిందు ఆ మాట అన్నందుకు అభిజిత్ ఏమనంటే నేను చెప్తున్నా కదా బాగా ఆడావు వెళ్ళు చెయ్యి అనగానే మంచిగా చేశాడు ఓటప్పిల్. దాంతోపాటుగా హరీష్ గారు కూడా ఓటప్పిల్ చేశారు, గుడ్. ఇప్పుడు పాయింట్లోకి వద్దాం. ఇందాక చెప్పినట్టుగా నాగప్రశాంత్కి ఎందుకు ఛాన్స్ రావచ్చు, జాక్పాట్ రావచ్చు అని చెప్పాను చూసారా. ఆ జాక్పాట్ ఏంటని నాకు అనిపిస్తుందంటే ఇతను తెలియకుండా జడ్జెస్ని ఇంప్రెస్ చేస్తున్నాడు, క్లియర్గా కనపడుతుంది. జడ్జెస్ బాగా ఇంప్రెస్ అవుతున్నారు నాగప్రశాంత్కి. అండ్ యునీక్ బిహేవియర్ తనలో ఉంది. బిగ్ బాస్ చుట్టే యూనిక్ బిహేవియర్, ఆ ఇన్నోసెన్స్ ఉంది మనోడిలో. దానివల్ల జాక్పాట్ అంటే బిగ్ బాస్ హౌస్కి వెళ్ళేటప్పుడు సెలక్షన్ ఎలా ఉంటుందంటే వీళ్ళు 2 లేదా 3 మోస్ట్లీ 2 ఓటింగ్ ద్వారా పంపించి 3 ఒక్కొక్క జడ్జి ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసి పంపిస్తారు. ఆ రోజు మళ్ళీ టాప్ 15లో ఎలాగైతే లాస్ట్లో ఒక్కొక్కరిని సెలెక్ట్ చేశారో అలాగే సెలెక్ట్ చేసి హౌస్కి పంపించే అవకాశం ఉంది. ఆ టైంలో జడ్జెస్లో ఎవరో ఒకరు అభిజిత్తో సహా, అభిజిత్తే చేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, నాగప్రశాంత్ని తీసుకెళ్తారేమో. ఓటింగ్ ద్వారా అయితే నాగప్రశాంత్ వెళ్ళే ఛాన్స్ తక్కువే ఉంది. కానీ జడ్జెస్ సెలక్షన్తో నాగప్రశాంత్ హౌస్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఆ జాక్పాట్ కొట్టబోతున్నాడు అని నాకు అనిపిస్తుంది. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళేది ఎవరెవరు అనేది తమ్నైల్ పెట్టాను కదా. యాజ్ ఆఫ్ నో ఫుల్ ఆఫ్ క్లారిటీ ఉంటుంది. శ్రీజ గారు వెళ్తారు, పవన్ కళ్యాణ్ వెళ్ళే అవకాశం ఎక్కువ, మాస్క్ మ్యాన్ హరీష్ కూడా వెళ్ళే అవకాశం ఎక్కువ. యాజ్ ఆఫ్ నో వీళ్ళ 3 అయితే వెళ్తారని నాకు అనిపిస్తుంది. నాగప్రశాంత్ కానీ, మనీష్ కానీ, దివ్య నిఖిత గారు కానీ, ఇక ప్రియా శెట్టి గారు కానీ వీళ్ళలో ఒకరు లేదా ఇద్దరు ప్రియా శెట్టి గారు కూడా ఓటింగ్లోనే వెళ్ళే అవకాశం ఉంది. కూడుకున్నారు, ఫాలోయింగ్ ఉంది, దాంతోపాటుగా బాగానే మాట్లాడుతున్నారు, బాగానే ఆడుతున్నారు. బిగ్ బాస్కి ఇవ్వాల్సిన స్టఫ్ అంతా ఆవిడ నుంచి వస్తుంది, గుడ్. ఈ నాగప్రశాంత్, దివ్య నిఖిత, ఆ తర్వాత వచ్చేసరికి మనీష్, వీళ్ళల్లో 2 లేదా 3 త్రూ జడ్జెస్ ఓటింగ్ ద్వారా వెళ్తారని అనుకుంటున్నాం. మీకేమనిపిస్తుంది, ఎవరు 5 మంది వెళ్తారని అనుకుంటున్నారు? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. ఈ ఎపిసోడ్స్కి రివ్యూస్ చెప్తుంటే నాకు నేనే అసహ్యంగా అనిపిస్తున్నా. తప్పట్లేదు, ఎవ్రీడే వీడియోస్ చేయాలి, బిగ్ బాస్ వచ్చే ముందు జరుగుతున్న షో కాబట్టి. కానీ షోలో ఏమీ లేదు, తప్పదు, నేనే బాధపడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బాయ్. ఇప్పటికీ ఇంత లెంత్ వచ్చింది చూస్తే ఏ చెప్పుతో కొట్టాలి కూడా నేను.